గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. నా పేరు వచ్చేసి రమ్య. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి వెయిట్ లాస్ గురించి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో నేను 2 months డైట్ చేసి 2 monthsలో ఎంత తగ్గాను, ఏంటి, ఎలా తగ్గాను, ఏమేమి ఫుడ్స్ తీసుకున్నాను, అండ్ అలాగే ఏం వర్కౌట్స్ ఏం చేశాను అండ్ ఎలా తగ్గాను అని కంప్లీట్ వీడియో చేయబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో దట్ మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో నేను అక్కడక్కడ కొన్ని చిన్న టిప్స్, అలాగే ఫుడ్ వీడియోస్ ఏమేమి తింటాను అని కంప్లీట్గా చేశాను. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఏమేమి ఏంటి అని చెప్పేసి. సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను ప్రెగ్నెన్సీ తర్వాత నా డెలివరీ తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో దాన్ని నేను ఎలా తగ్గించుకున్నాను అని కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా వెయిట్ అయితే చూపిస్తాను. ఇది బిఫోర్ వెయిట్. నా 2.5 months ముందు నా వెయిట్ 73.9 ఉన్నాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 62.9 అయితే ఉన్నాను. సో దీన్ని బట్టి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెలివరీ తర్వాత నార్మల్గా మనమనే కాదు, ఎవరైనా ఆల్మోస్ట్ 70 to 80% ఉమెన్స్ లావ్ అవుతారు. ఇంకా ఎవరు ఆ 20% లావ్ అవ్వరు అని నా ఫీలింగ్ అనమాట. సో ఇలా నేను కూడా చాలా లావ్ అయ్యాను. నా డెలివరీకి ముందు నేను 55-56 అలా ఉన్నదాన్ని నేను లిటరలీ 74 kgs అయ్యాను నా డెలివరీ తర్వాత. సో అది ఎలా తగ్గించుకోవాలని లిటరలీ నేను 2 years వరకు 1.5 year వరకు నేను పట్టించుకోలేదు. మా బేబీకి 1.5 year వచ్చే వరకు కూడా నేను కేర్ చేయలేదు. అండ్ తర్వాత నా బాడీ నాకే హెవీగా అనిపించేది. ఎక్కడైనా వాకింగ్ వెళ్ళినా, కొంచెం ట్రిప్స్కి వెళ్ళి ఏదైనా ట్రెక్కింగ్ అట్లా వెళ్ళినా కూడా నాకు ఎక్కువసేపు వాక్ చేసేకి అయ్యేది కాదు. సో తర్వాత నాకు కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం చాలా తగ్గిపోయి నాకు ఫుల్ హెడేక్, బాడీ పెయిన్స్ అలా చాలా వచ్చాయి. అండ్ తర్వాత హాస్పిటల్లో చూపించుకొని నేను ట్యాబ్లెట్స్ యూజ్ చేసి, సో అలా చాలా కాంప్లికేషన్స్ అయితే వచ్చాయి నా డెలివరీలో. సో ఇట్లా ఇంకా అలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ తర్వాత లిటరల్ నేను మొన్న రీసెంట్గా 23 Augustలో చూసుకుంటే ఐ వాజ్ 74 kgs అండ్ చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. సో సరే అని చెప్పేసి చిన్నగా నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అట్లా చేసేదాన్ని. అట్లా చేసి ఒక 3-4 kgs తగ్గాను. మళ్ళీ తినడము అదే అయిపోయింది. నాకు క్రేవింగ్స్ ఎక్కువ. అంటే నేను వదులుకోలేను. ఏదైనా ఫుడ్ కనిపించిందంటే అది తినాలి, తినేదాకా ఆపుకోలేను. సో అట్లా నేను చాలా డైలీ టీ అయితే ఒక 4-5 times టీ తాగేదాన్ని. షుగర్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. స్వీట్స్ అంట, నాన్ వెజ్ ఎక్కువ అంటే నార్మల్గా నాన్ వెజ్ తీసుకునేదాన్ని, కానీ ఎక్కువ హెవీగా తీసుకునేదాన్ని. నాకు ఇష్టం నాన్ వెజ్ అంటే. సో అట్లా నేను ఏది తగ్గించుకోలేకపోయాను. సో ఇట్లా కాదని చెప్పేసి నేను ఎత్తుకుతుంటే నాకు ఇట్లా ఈ వినీలా మ్యామ్ డైట్ గురించి చాలా వీడియోస్ వచ్చాయి. ఇట్లా ఎవరు స్వాతి అంట, అండ్ అలాగే లాస్య అక్క, వాళ్ళు కూడా వెయిట్ లాస్లో జాయిన్ అయ్యి చాలా తగ్గాము అని చెప్పారు. సో నేను అందుకే అట్లా అనుకొని నేను వాళ్ళకి సరే ఇది ఒక్కటి ఫర్ లాస్ట్ ఛాన్స్, ఒకవేళ ట్రై చేద్దాము అని చెప్పేసి నేను వాళ్ళకి కాల్ చేశాను. అండ్ కాల్ చేసి వాళ్ళు ఎవరో కాల్ రిసీవ్ చేసి నాకు చెప్పాను. నేను ఇట్లా అడిగాను, ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారు, సరే నాకు ఇట్లా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఆన్లైనా ఆఫ్లైనా అని అడిగారు. లేదు ఆన్లైన్లోనే జాయిన్ అవుతాను అని అంటే, సరే మాకు ఇట్లా మెసేజ్ పెట్టండి ఈ నెంబర్కి, సో దట్ మేము డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. వన్స్ పేమెంట్ అయినాక నీకు వనీలా మేడం గారు మీకు డైట్ ఇస్తారు అండ్ వాళ్ళే ఫాలో అప్ చేస్తారు అని చెప్పారు. సో సరే అని చెప్పేసి వెయిట్ లాస్ అని మెసేజ్ పెట్టి నేను దాంట్లో చూశాను, మొత్తం కంప్లీట్గా చూశాను అనమాట. దాంట్లో ప్రైజెస్ చాలా హెవీగా అనిపించాయి నాకు. చాలా అంటే చాలా ఎక్కువ అనిపించాయి. అంటే 1 month డైట్ అయితే ఎంత 17,000 ఎంతో విత్ జిఎస్టీ కూడా ఇంక్లూడెడ్ అంట. అండ్ 2 months తీసుకుంటే 28,000 విత్ జిఎస్టీ. అండ్ 2 months డైట్ ప్లస్ మెయింటెనెన్స్ డైట్ మళ్ళీ ఒక 11,000 ఎంతో. నేను ఇది సైడ్లో మెన్షన్ చేస్తాను చూడండి. నా దగ్గర ఫోటో కూడా ఉంది, వాళ్ళు ఏదేది ఎంతెంత పెట్టారో అని చెప్పేసి. సో నేను దాన్ని మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. సో అలా పెట్టేటప్పుడు నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంటే మనము అందరం అఫోర్డ్ చేయలేము కదా అలాగా. మనం ఇప్పుడు
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అలా అఫోర్డ్ చేయలేము. నాకు అంత వర్త్ అనిపించలేదు. సో వాళ్ళు ఏమని చెప్పారు, నేను చాలా వీడియోస్ చూసాను వెనిలా మేడం డైట్స్, అండ్ తను ఏమని చెప్పారు, మీరు ఇట్లా అఫోర్డ్ చేయని వాళ్ళకు కూడా నేను ఇట్లా వెయిట్ లాస్ టిప్స్ ఇస్తాను, టిప్స్ ఉన్నాయి అని అయితే చెప్పారు. సో నేను దాన్ని అయితే ఫాలో అయ్యాను. సరే అని ఒక 3-4 లైక్ ఒక 10 వీడియోస్ వరకు అయితే చూసాను వాళ్ళవి. చూసి తను కొన్ని అక్కడక్కడ టిప్స్ ఇచ్చారు. సో ఆ టిప్స్ అండ్ అలాగే లాస్ట్ అక్క కూడా కొన్ని అంటే ఒక డే వ్లాగ్ అట్లా పెట్టింది. అంటే నేను ఒక డేలో ఏం తీసుకుంటాను అని చెప్పేసి పెట్టింది కదా. సో తను అట్లా పెట్టినాక తను ఏమని చెప్పింది, ఇలాగే ఉంటుంది డైలీ, కానీ ఆ ప్లేసెస్లో స్మూదీస్ అవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మారుతుంటాయని చెప్పింది. సో ఇంకా నేను అలా అనుకొని నేను ఇంకా లేదు మనమే ట్రై చేద్దాము, ఎందుకు అంత అఫోర్డ్ చేసి, మనకి ఇప్పుడు ఆ డబ్బులు అఫోర్డ్ చేసే దాంట్లో మనకి ఇక్కడ ఐటమ్స్ అన్నీ వస్తాయి, మనం డైలీ తినే ఐటమ్స్ వస్తాయి అని చెప్పేసి నేను ఇంకా అది తీసుకోకుండా, వెయిట్ లాస్ స్కీమ్ తీసుకోకుండా నేను డైరెక్ట్గా నా సొంతంగా స్టార్ట్ చేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాను నాకు లిటరలీ రిజల్ట్స్ అయితే నా కళ్ళ ముందే తెలుస్తున్నాయి అనమాట. నేను డైలీ లైక్ ఒక 100 grams 200 grams ఒక వీక్లో లైక్ 2.5 kgs ఎంత తగ్గాను ఒక వీక్ అయితే, ఒక సర్టెన్ టైంలో. సో అట్లా ఫస్ట్ మంత్లో వచ్చేసి నేను 6.5 kgs తగ్గాను, అండ్ సెకండ్ మంత్లో వచ్చేసి 5.2 kgs తగ్గాను. ప్రజెంట్ నా వెయిట్ అయితే ఇప్పుడు నేను 62.9 ఉన్నాను. అంతకుముందు నా డెలివరీ అప్పుడైతే ఐ వాజ్ లైక్ 74 ఉన్నాను. సో ఇంత వెయిట్ నుంచి నేను లిటరలీ ఒక 12 kgs అయితే తగ్గాను. వీళ్ళ డయట్లో వెయిట్ లాస్ ఒకటే కాదు, ఇంచ్ లాస్ కూడా చాలా అవుతారు. అండ్ నేను ఇక్కడ పక్కన కొన్ని ఫొటోస్ పెడతాను. నా ఫేస్ మీరు అంతకుముందు చూసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ సీరియస్ ఉన్న ఈ జాలైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నా డెలివరీ తర్వాత లైక్ రీసెంట్ ఫొటోస్ కొన్ని సైడ్లో నేను పెడతాను, ఆ ఫొటోస్ చూడండి. అసలు ఎంత డిఫరెంట్ అనిపిస్తుంది అంటే అంత డిఫరెంట్ అనిపిస్తుంది. సో అంటే మొత్తం లైక్ మనం ఆ డైట్ చేస్తే లైక్ లిటరల్లీ మనము కొన్ని పార్ట్స్ మాత్రమే కాదు, మనం కంప్లీట్ టాప్ టు బాటమ్ మనం కంప్లీట్గా వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఫేస్ ఫ్యాట్ కానివ్వండి, హ్యాండ్స్ ఆర్మ్ ఫ్యాట్ కానివ్వండి, స్టమక్, మనకి డెలివరీ తర్వాత మెయిన్ వచ్చేదే పొట్ట కదా, ఆ పొట్ట కూడా తగ్గిద్ది, ఆల్మోస్ట్ తగ్గిద్ది, ఒక 70 to 80% అవుతా తగ్గిద్ది. ఇంకా మిగతాది మనం వర్కౌట్స్ చేసే దాని మీద అయితే ఉంటుంది. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండదు, కొంతమందికి తగ్గిపోతుంది, కానీ కొన్ని వర్కౌట్స్ చేస్తామంటే ఖచ్చితంగా తగ్గిద్ది. ఇంచ్ లాస్ అయితే చాలా చూస్తారు, లైక్ సమ్ టైమ్స్ వెయిట్ లాస్ అవుతున్నాను తెలుసు, వెయిట్ లాస్ కన్నా నాకు ఇంచ్ లాస్ ఎక్కువ తెలుస్తుంది. లైక్ నా క్లోత్స్ అన్ని నేను నా డెలివరీ తర్వాత వేసుకొని పక్కన పెట్టినవన్నీ నాకు ఇప్పుడు అన్నీ పడుతున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ పడుతున్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే ఒక 2 years బ్యాక్ నా బట్టలన్నీ ఏ పట్టనివి ఇప్పుడు పడుతున్నాయి కదా, అది శారీ బ్లౌజెస్ కూడా అంతే, ఏవి పట్టేవి కాదు అసలు, అన్నీ అలా ఒక 2 years నుంచి అయితే మూలకు పెట్టేసాను ఏవి వేసుకోకుండా. బట్ ఇప్పుడు అన్నీ తీస్తున్నాను, ఒక్కోటి తీస్తున్నాను. సో అన్నీ స్టిచెస్ తీయకుండానే అన్నీ పడుతున్నాయి. సో ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ దాట్. ఈవెన్ నా ఫేస్ అండ్ ఇక్కడ నెక్ దగ్గర అంతా ఫుల్ డార్క్ సర్కిల్స్ అనమాట, మొత్తం బ్లాక్ అయిపోయినది. ఫేస్ అయితే చాలా ట్యాన్ అయ్యింది. బట్ ఇప్పుడు చాలా వర్క్ బెటర్ అంటే వెన్ కంపేర్ టు నా డెలివరీ తర్వాతకి ఇప్పటికి కంపేర్ చేస్తే బెటర్. ఇంకా చాలా చేంజ్ అవ్వాలి నా ఫేస్ కూడా. ఫేస్ అయితే చాలా ట్యాన్ ఉంది, ఇంకా ఇప్పుడు కూడా ఉంది. లైక్ ఒక 50% అయితే క్లియర్ అయింది, ఇంకో 50% అయితే ఉంది ట్యాన్. అలాగే లైట్గా పింపుల్స్, ఇక్కడ మార్క్స్ అయితే ఉన్నాయి ఇంకా. సో అవి పోవాలి. ఇక్కడ నెక్ దగ్గర బ్లాక్ అయిపోతుంది కదా, సో డెలివరీ తర్వాత చాలా బ్లాక్ అయిపోయినది. సో అది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గింది, అండ్ ఇంకా కొంచెం ఉంది. అవి నేను ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ నేను పెడతాను చూడండి, సో దట్ మీకే తెలుస్తుంది, లైక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో అలా తెలిసినప్పుడే మనకు కూడా ఒక హోప్ వస్తుంది, మేము కూడా చెయ్యొచ్చు, మనం కూడా తగ్గొచ్చు అని. బట్ వెయిట్ గెయిన్ అవ్వడం కన్నా వెయిట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, అండ్ చాలా ఈజీగా అవ్వచ్చు. అంటే మనం అనుకుంటే ఈజీగా అవ్వచ్చు. సో అనుకోవాలంతే, మనం మైండ్లో ఫిక్స్ అవుతే ఖచ్చితంగా అవుతాం అంతే. వన్స్ ఫిక్స్ అయ్యి చేసామా అంతే, ఖచ్చితంగా అవుతాము. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకుంటాను అని అయితే చెప్తాను. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో ఫస్ట్ ఒక 1 liter ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాను.
1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని తర్వాత నేను ఇంకా నెక్స్ట్ 10:30, 11 వరకు నేనైతే ఏం తీసుకోను. లైక్ నార్మల్గా వెనీలా మేడం డైట్లో అయితే 10 o'clockకే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు. సో నేను అలా కాకుండా నేను నా ఓన్గా చేసుకున్నాను కాబట్టి నేను 11 తర్వాత తీసుకునేదాన్ని. 11 తర్వాత ఫస్ట్ ఒక స్మూదీ తీసుకునేదాన్ని. ఆ స్మూదీలో ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ పంకిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, బాదాము, ఇంకేంటి అంజీర్, అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం డేట్స్, ఇవన్నీ నేను నైట్ నానబెట్టేసుకుంటాను. నానబెట్టేసుకొని మార్నింగ్కి ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటాను. ఇవి మళ్ళీ దాంట్లోకి వచ్చేసి ఒక ఫ్రూట్ ఏదైనా, అంటే కంప్లీట్ ఒక ఫ్రూట్ అంటే ఒక చిన్న బనానా, లేకపోతే ఒక యాపిల్, హాఫ్ యాపిల్, ఒక ఒకవేళ పైనాపిల్ తీసుకుంటున్నారు అంటే ఒక పెద్ద స్లైస్ ఉంటుంది కదా, ఆ స్లైస్ అంతా పైనాపిల్. సో ఇట్లా ఫ్రూట్స్ మీరు ఏమైనా సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి, ప్రాబ్లమే లేదు. మనకి మాది ఏమంత స్వీట్నెస్ ఏం కాదు. సో ఏదైనా తీసుకోండి, ఒక స్మాల్ అమౌంట్లో తీసుకోండి అంతే. సో అవన్నీ తీసుకొని దాంట్లోకి మీకు కావాలంటే కొంచెం టేస్ట్ కోసం అల్లము, అలాగే కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా చాలా మంచిది హెయిర్స్కి అయితే. అండ్ అది ఒక టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసేసుకొని వాటర్తోనే గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మిల్క్ లో ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా, అవి తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఒక 200 ml తీసుకోండి జ్యూస్. 200 ml 11 o'clock అలా తీసుకున్నారనుకోండి, మీకు ఆఫ్టర్నూన్ వరకు అది సర్వ్ అవుతుంది. మీకు ఆకలి కూడా అనిపించదు. సో దాని తర్వాత ఇది అయిపోయాక నెక్స్ట్ డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి మల్టీగ్రెయిన్ చపాతీ, లేకపోతే సొజ్జ రొట్ట, జొన్న రొట్ట, రాగి రొట్టి, సో ఇవే తీసుకునేదాన్ని నేను. ఈ రాగి రొట్టి దాంట్లోకి ఏం చేసిందంటే కొంచెం జీలకర్ర, అలాగే మన ఆనియన్ ఉంటుంది చాప్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని రొట్టెలాగా చేసుకొని తినేదాన్ని. అండ్ జొన్న రొట్టె, సొద్ద రొట్టె అంటే మనం కామన్గా నార్మల్గానే. అండ్ అలాగే మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకునే. మల్టీగ్రెయిన్ చపాతీ అంటే నార్మల్గానే మనకి గోధుమ పిండి దొరికింది కదా, అలాగే కంప్లీట్గా మైదా పిండి మల్టీగ్రెయిన్ ఆటా దొరికిద్ది, ఆశీర్వాదే ఉందనుకుంటా. సో అది నేనైతే దాన్నే యూజ్ చేస్తాను, మల్టీగ్రెయిన్ చపాతీ పిండి. సో దాన్ని యూజ్ చేసి నేను చపాతీ వేసుకుంటాను దాంతో. అండ్ దానికి కర్రీస్ వచ్చేసి నేను ఇదర్ పన్నీర్, మష్రూమ్, మళ్ళీ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, శనగలు, మళ్ళీ కొన్ని స్ప్రౌట్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకొని నేను కర్రీ చేసుకునేదాన్ని. మామూలుగా మన స్ప్రౌట్స్ అంటే నేను పెసులు, మళ్ళీ శనగబాళ్ళు అవి 2 నానబెట్టేసుకొని నైట్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇక చేసుకుని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్కి వాష్ చేసేసుకొని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని నేను కొంచెం ఉడకనిచ్చుకుంటాను. నాకు అలాగే రాగా తినడం ఇష్టం ఉండదు నానబెట్టుకొని. సో దాంట్లోకి కొంచెం ఆనియన్, టమాటో, క్యారెట్ పీసెస్ వేసి అన్నీ నేను కుక్కర్లోకి వేసి కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని ఒక విజిల్ 2 విజిల్స్ వచ్చాక అది కొంచెం మెత్తగా అయిపోయి గట్టిగా అవుతుంది కదా, సో దాన్ని చపాతీలోకి తీసుకుంటాను. దానికి కొంచెం కుకుంబర్స్, ఒక 7 to 8 స్లైసెస్ ఆఫ్ కుకుంబర్స్, అండ్ అది లేకపోతే పన్నీర్ కర్రీ. పన్నీర్ ఎట్లా చేసుకుంటానంటే ఒక 10 క్యూబ్స్, అవి కూడా ఇంత చిన్న చిన్న క్యూబ్స్, 10 క్యూబ్స్ దాంట్లోకి ఆనియన్స్, టమాటో చాప్ చేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని, అండ్ ఇవి కూడా పన్నీర్ పీసెస్ కూడా ఫ్రై చేసుకొని వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారము, లేకపోతే మనం మసాలా వేసుకుంటాం కదా, మసాలా బదులు మన కుకుంబర్, పంకిన్ సీడ్స్ వేపేసుకొని వాటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి మసాలా బదులు అది వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. సో ఇదొక డిష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్మా ఉంటుంది కదా, రాజ్మా కూడా నానబెట్టేసుకొని దాన్ని సపరేట్గా, దాన్ని కూడా రాజ్మా కర్రీ. అంటే నేను చెప్పినట్టే కాదు, సో మీ స్టైల్లో ఎట్లయినా చేసుకోండి. బట్ ఎక్కువ స్పైసీ కాకుండా కారం అయినంత వరకు తగ్గించుకోండి, కొంచెం తక్కువ తినండి. సో ఎవరైనా రైస్ తినేవాళ్ళు ఉంటే మాత్రము ఖచ్చితంగా అవాయిడ్ చేయమనే చెప్తాను నేనైతే. బట్ వైట్ రైస్ అవాయిడ్ చేయమని చెప్తాను. మీకు ఇంకా లేదు ఖచ్చితంగా తినాలి అనుకుంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. సో బ్రౌన్ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. నేను నార్మల్గా బ్రౌన్ రైస్ అయితే శ్రీలలిత బ్రౌన్ రైస్ తీసుకుంటాను. అంటే అవి నాకు బాగా అనిపిస్తుంది రైస్.
సో నేనైతే అది తీసుకుంటాను. మీరు అయినంత వరకు అవాయిడ్ చేయండి. లైక్ ఇంక ఇది అయితే ప్రాబ్లం లేదు, బ్రౌన్ రైస్ తీసుకుంటాను, లైక్ మాకు సెట్ అవుతుంది బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అవి సెట్ అవుతాయి అంటే అవి తీసుకోండి. అది కూడా ఎక్కువ అమౌంట్ ఏం కాదు, సో తక్కువ అమౌంటే. సో అట్లా అది తీసుకోండి. వైట్ రైస్ అయితే కంప్లీట్గా మానేస్తే చాలా బెస్ట్ అనమాట, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇంకోటి సారీ మర్చిపోయాను, ఆఫ్టర్నూన్ లంచ్కి నేను వెజ్ ఒకటే చెప్పాను కదా, నాన్ వెజ్ కూడా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే తీసుకున్నాను, కానీ వెనిలా మేడం డయట్లో వాళ్ళు చికెన్ మటన్ ఇవ్వరు, ఓన్లీ ఫిష్ ప్రాన్స్ ఇచ్చేవాళ్ళంట. సో నేనైతే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ తీసుకున్నాను, చాలా తక్కువ అమౌంట్ అంతే. మనం నార్మల్గా పన్నీర్ ఎంత తీసుకుంటాం అంతే. సో ఇది కూడా అంతే, నేను తక్కువ అమౌంట్ ఆఫ్ తీసుకొని ఖచ్చితంగా తినేదాన్ని. నేనైతే అలా నేను హ్యాపీగా లైక్ ఇప్పుడు ఒక 12 kgs తగ్గాను. అండ్ ఇది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. అండ్ మీకు ఎవరికైనా కావాలి లైక్ రెసిపీస్ చెయ్యండి అని అంటే, కావాలి అని అంటే నాకు చెప్పండి, నేను కమెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రెసిపీస్ చేస్తాను. అండ్ అలాగే నా కంప్లీట్ డైట్, హోల్ డే డైట్ కూడా ఏం చేస్తున్నాను అని చెప్పేసి కూడా నేను కంప్లీట్గా పెడతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, సో దట్ ఐ డూ. అండ్ నెక్స్ట్ ఈవినింగ్కి స్నాక్స్కి వచ్చేసి ఈవినింగ్ 4 o'clock, మా ఆఫ్టర్నూన్ ఈ లంచ్ ఉంది కదా, నేను 1:30, 2 o'clockకి తీసుకుంటాను. అండ్ ఈవినింగ్కి లైక్ స్నాక్స్కి ఏమైనా కావాలి అంటే, మీకు ఎక్కువ ఆకలి అవుతుంది అని అంటే ఒక యాపిల్ ఆర్ అది చెప్పాను కదా సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఒకటి తీసుకోండి అంతే. లేకపోతే ఎవరికైనా టీ మానలేము అనుకున్న వాళ్ళు టీ తీసుకోండి, షుగర్ లేకుండా అయితే ఇంకా బెస్ట్. అండ్ షుగర్తో తీసుకోవాలంటే ఇట్స్ ఓకే, తీసుకోవచ్చు, ఒకసారి అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ అమౌంట్లో అయితే తీసుకోవద్దండి. ఒక ఈ కప్పు ఉంటుంది కదా, ఇంత కప్పు, దాంట్లో హాఫ్ లేకపోతే ఒక కప్పు కావాలంటే తాగండి. అంటే కొంతమంది ఉంటారు కదా, మేము ఉండలేము టీ తాగకుండా అని చెప్పేసి, సో అలాంటి వాళ్ళకైతే టీ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకా కావాలి అని అంటే మనకి బెల్లం యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే షుగర్స్, ఏదైనా షుగర్సే, మనం టీ చక్కెర బదులు బెల్లం వేసుకుంటామంటే ఏం కాదు. దాంట్లో ఏంటంటే షుగర్ రిఫైన్డ్ కాబట్టి మనకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకి బెల్లంలో ఫ్యాట్ కంటెంట్ అది ఉండదు, లైక్ హెల్దీగా ఉంటుంది అంతే. కానీ షుగర్సే అది కూడా. సో అయినంత వరకు ఇంకా ఓకే, మిగతా ఉండలేము అనుకుంటే టీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేను 6:30, 7 లోపల ఎనీ కాస్ట్ కంప్లీట్ చేస్తాను. 7 లోపల నేను కూడా అది తీసుకునేది మల్టీగ్రెయిన్ దోశ, ఇడ్లీ కూడా తీసుకుంటాను నేను. మల్టీగ్రెయిన్ ఇడ్లీ అంటే రాగి ఇడ్లీ. సో అట్లా నేను మల్టీగ్రెయిన్ తీసుకుంటాను. నార్మల్ ఇడ్లీ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు. అండ్ దాంట్లో మీరు ఏం చేయండి అంటే, నార్మల్ ఇడ్లీస్ ఉంటాయి కదా, దాంట్లోకి కొంచెం మన పాలకూర ఉంటుంది కదా అది, లేకపోతే రాగి పిండి, సో అట్లా మల్టీగ్రెయిన్ అంతా అట్లా యాడ్ చేసుకోండి, సో దట్ హెల్దీగా ఉంటుంది. మనం నార్మల్ ఇడ్లీ కూడా హెల్దీనే, అది కూడా అంటే అంత ఏం కాదు. ఇడ్లీ నేనైతే తీసుకుంటాను, నార్మల్ ఇడ్లీ తీసుకుంటాను, రాగి ఇడ్లీ. అండ్ అలాగే దోశ తీసుకుంటాను. అంటే దోశ అంటే మనం ఎక్కువ తీసుకోకండి, చాలా తక్కువ తీసుకోండి. లైక్ ఒక 1 or 2 పెద్దవైతే 1 దోశ తీసుకోండి, లైక్ చిన్నవి అయితే ఒక 2 దోసాస్ అయితే తీసుకోండి. సో దాంట్లోకి వచ్చేసి కొబ్బరి చట్నీ, లేకపోతే అల్లం చట్నీ, మింట్ చట్నీ, పల్లి చట్నీ, సో ఏదైనా చట్నీస్ తీసుకోండి. లేదు మాకు అది ఫుల్ఫిల్ అవ్వదు అని అంటే చపాతీ, ఏదైనా కర్రీ తీసుకోండి, ప్రాబ్లమే లేదు. నేనైతే తీసుకున్నాను కర్రీస్, నైట్ అయితే కర్రీస్ తీసుకుంటాను, కానీ ఒకే చపాతీ తీసుకుంటాను, ఒక చపాతీ కర్రీ అయితే ఎక్కువ తీసుకుంటాను. సో అట్లా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాను. అండ్ తాగితే మజ్జిగ తాగుతాను అంతే. ఇంకా 7 తర్వాత నేనైతే ఏమీ తీసుకోను. సో ఇదంతా నా డయట్ అనమాట, డైలీ ఇట్లే ఉంటుంది ఇంకా. సో మీకు ఎవరికైనా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఈ వెయిట్ లాస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను డైలీ. లైక్ 2 or 3 డేస్కి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, నేను ఏం ఫాలో అయ్యాను, డైలీ ఏం తింటాను అని చెప్పేసి, ఎవరికైనా కావాలి అని అంటే. అండ్ అలాగే నేను షార్ట్స్ కూడా కావాలి అని అంటే చెప్పండి, ఒక్కొక్క మీల్ నేను సపరేట్గా షార్ట్స్లో పెడతాను, నేను ఏమేమి తిన్నాను, ఎలా చేసుకొని తిన్నాను అని చెప్పేసి. సో నేను ఇట్లా ఫాలో అయ్యాను. లైక్ నాకు తెలిసి వినీలా మేడం కూడా ఇలానే డైట్ ఇస్తారు. సో ఎందుకంటే నేను చాలా వీడియోస్ తనకి చూసా కాబట్టి తనకు చూసే ఫాలో అయ్యాను నేను, వాళ్ళ చూసి కాదు.
చూడలేదని కాదు, సారీ, చూశాను. వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ ప్రకారమే నేను కూడా ఫాలో అయ్యాను. డైలీ ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అని చెప్పేసి. సో దాన్ని బట్టే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ రేపటి నుంచి రేపు జూన్ 6th నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను నా కొత్త వీడియో. మెయింటెనెన్స్ డైట్ చేయబోతున్నాను. సో దాంట్లో చూడాలి ఎంత తగ్గుతానో ఏంటో అని చెప్పేసి. నా టార్గెట్ వెయిట్ అయితే 57. సో 57 ఆర్ 56 to 57కి రావాలనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అని అంటే ఎవరికైనా ఉంటుంది. క్రేవింగ్స్ అని ఏ మనిషి జాతి ఉన్న వాళ్ళందరూ క్రేవింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, లేదని చెప్పను. కానీ ఒక 2 months 3 months కంట్రోల్ చేసుకోండి అంతే. తర్వాత మీరు హ్యాపీగా ఏదైనా తినొచ్చు. ఒక 2 months అంతే. ఈ జంక్ బయట ఫుడ్ మానేయండి అంతే చాలు. ఇంట్లో ఫుడ్ హ్యాపీగా తినండి, హ్యాపీగా తగ్గుతారు అంతే. ఎందుకంటే నేను కూడా చూసాను, ఒక 3-4 days డైట్ చేసేదాన్ని, మళ్ళీ నెక్స్ట్ రోజు తినేదాన్ని రేపటి నుంచి డైట్ చేద్దామని. సో అట్లా ఉంటుంది మైండ్ సెట్. కానీ ఒక సర్టైన్ టైంలో ఆ మైండ్ సెట్ అనేది మారుతుంది. నో, ఐ హ్యావ్ టు డూ, నేను తగ్గాలి అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా తగ్గుతారు. మీరు ఒక వీల్తో స్టార్ట్ చేయండి, నేను సన్నగా అవ్వాలి అని చెప్పేసి. సో ఖచ్చితంగా అవుతారు. సో ఇంత ఈ వీడియో కనుక నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.